మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శంకర్. ప్రస్తుతం మనము నాంపల్లి మండలం దామర గ్రామంలో ఉన్నాం. అనుమానాస్పద మృతితోటి ఒక యువకుడు ఇక్కడ మరణించినట్టుగా మనకు తెలిసిన ఘటనతోటి మనం తెలుసుకోవడం కోసం ప్రస్తుతం మనం వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చినాం. మనం చూడొచ్చు, అక్కడ వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ నాన్న కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ స్నేహితులు కూడా చాలా మంది అతను చూడడానికి, పరామర్శించడానికి, చివరి చూపు కోసం వచ్చినటువంటి బంధుమిత్రులు కూడా చాలా మంది ఇక్కడ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, చెప్పండి, మీ కొడుకు అంటే ఎలా చనిపోయినంటే మీరు ఏం చెప్తారు? నా కొడుకుని తీసుకుపోయి చంపారు సార్. ఇక్కడికి తీసుకుపోయి దాని ఒక్కదాని వల్ల కాలేదు, ఇద్దరు ముగ్గురు వల్ల అయితేనే అయింది నా కొడుకు పని. నా కొడుకుని ఎక్కడెక్కడ తీసుకుపోయో, దేశం మొత్తం తీసుకుపోయో అదే ఒళ్ళే పెట్టుకున్నాడు చేసుకుంది సార్ నా కొడుకుని. ఆమె పేరు సరిత. సరిత ఇందూర్తి. ఇందూర్తి అంటే మీకు తెలుసా? అంటే సరిత తోటి మీ కొడుకు ఇట్లా ఉన్నాడు, అక్రమ సంబంధం పెట్టుకున్న విషయం మీకు ఎప్పుడు తెలుసు? తెలుసు సార్, మాకు ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది తెలిసినప్పుడు మీరు ఏం అంటే పరామర్శ అంటే చెప్పలేదా? భయపెట్టడం, చెప్పడము, మందలించడం అట్లాంటిది ఏం చేయలేదా? చెప్పినాం సారు, చెప్పినా గానీ అది ఫోన్ల ద్వారా ఈయన పోయిండు అక్కడ. అది ఫోన్ చేసుకొని మేము ఎంత చెప్పినా గానీ వినకుండా పోయిండు అక్కడ. నువ్వురా 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 అని పిల్లలకు కూడా బల్లల్లో హాస్టల్ ఫీజు కూడా కట్టించుకుంది నా కొడుకుతోటి. కట్టించుకొని ఈ ఊళ్ళో ఒక ఆయన ఉండి కూడా హాస్టల్ కావాలి పిల్లలకి అని చెప్తే కూడా ఆయన నీకు పిల్లలే కదరా, పిల్లలే లేదు, నువ్వు హాస్టల్ ఎందుకురా నీకు అని చెప్పి ఆయన కూడా అన్నాడు. అంటే కూడా అలా ఆ రోజు సప్పుడు దాకోకుండా ఇంకా అక్కడనే దావనంటే వేసుకొని ఈయనంటే వేసుకుంది, బండిది ఆటో ఏంటి వేసుకుంది, ఈయనంటే వేసుకుంది. హాస్టల్ ఫీజులు కూడా కట్టుకొని హాస్టల్ కూడా పిల్లలు జైన్ చేసుకొని ఈ పని చేసింది. ఇప్పుడు సార్ పిల్లలు ముగ్గురు పిల్లలు. మరి ఆమె భర్త ఉందా లేడా, చనిపోయిందా మీకు తెలియదా? ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీ కొడుకు చనిపోయి? 3 రోజులు. అంటే మీకు ఎవరు చెప్పారు చనిపోయిన విషయం? మా మరిది చెప్పిండు. ఎవరు ఆ మరిది పేరుంది? మా మరిది పేరు సీనయ్య. ఫస్ట్ చేసిన ఆయన పేరు సీనయ్య, వెనక చెప్పిన ఆయన పేరు వెంకటయ్య. నాకు ఎవరు చెప్పలే, వాళ్ళే చెప్పారు. ఆయన పక్క ఇంటికాడ పని కోను సారు, నాకు కాళ్ళు లేవు, చేతులు లేవు, కష్టానికి కోను, ఎంతసేపు ఉన్నా వీళ్ళు తెచ్చిపెట్టాలి, నేను కూర్చొని అనుకుని తినాలి అంతే. అంటే మీరు మీకు ఫోన్ చేసిన మీ మరిది చెప్పిన వెంటనే మీరు లొకేషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ కొడుకు ఏ ప్లేస్ లో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు? అప్పుడు అక్కడనే ఉండు. ఎక్కడ? అక్కడ లేడు. అక్కడి నుంచి తీసిరు. మరి కూడా కొంతసేపు చెప్పారు. ఎవరు? వాళ్ళే మళ్ళీ ఆ నుంచి దేరకొండ పంపించారని మళ్ళీ చెప్పారు. దేరకొండ మీ ఎవరు లేక ముందే అనాథాన్ని పెట్టిర్రు. మేము తల్లిదండ్రులు ఉన్నాము, నాకు 2 కొడుకులు, వాళ్ళ మేనత్తలు, అక్క చెల్లెలు అందరూ సార్, బంధువులు మొత్తం అందరు మస్తుగురు. అనాథాన్ని పెట్టిర్రు అంతే. అనాథాన్ని పెట్టాము. వీడ అనాథ దాన్ని వీడ తీసిర్రు. ఆడిపోయినాక నా కొడుకుల పేరు, నా పేరు, నా భర్త పేరు అక్కడ రాశారు. మరి ఈడ అనాథ అయినోడు మరి ఆడెట్టా ఉంటారు సార్? వాళ్ళకి తల్లిదండ్రి ఉంటారా? అన్నదమ్ములు ఉంటారా? ఉండరు కదా. మరి ఉండనప్పుడు అనాథేనా ఆన్నే ఉంచిపోతే అయిపోవుగా. ఆడ ఉంచిపోతే అది నేను ఏం చేసుకుందునో ఎక్కడ చేసుకుందును. ఇంత పని చేసి అక్కడ చెట్లు గుట్టల్లో చేసినట్టు చేసింది సార్ నాకు. ఎక్కడి నుంచి? దేవరకొండ ఆమలేసి తీసుకొచ్చారు. నిన్న మీరు ధర్నా చేసిరు పోలీస్ స్టేషన్ లో, దేనికోసం? నా కొడుకుని చంపించింది. నా కొడుకు పోలీసు వాళ్ళు దాని కాడికి ఓనిస్తలేరు, మాట్లాడనిస్తలేరు, చేస్తలేరు, దాన్ని తీసుకొస్తలేరు. తీసుకురాకుంటే మీరు ఎందుకు తీసుకొస్తలేరు అని ధర్నా చేశారు. వందలాది మందిలో కూడా అట్లా మాట్లాడారు సారు పోలీసు వాళ్ళు మాట్లాడితే మీరు ఇట్లా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు తీసుకుపోయారు అని ధర్నా చెప్తాను సార్. నేను అడిగింది మంచిదా నాకు ఏం చెప్పారు పోలీసు వాళ్ళు? ఏం చెప్పారు? ఏం చెప్పా తీసుకొస్తాం అని చెప్పారు. ఇప్పుడు తీసుకొచ్చిర్రు. మా మందిని అందరిని అక్కడ తోలిరు, దాన్ని అల్ల తోలిరు. ఎంతమంది నీ కొడుకులు? నాకు 3 కొడుకులు, ఇప్పుడు 2. ఇప్పుడు పెద్ద ఆయన. నాకు ఆడపిల్ల ఉంటే చనిపోయింది సార్. లేదు. ఇప్పుడు ఉన్న బాధితురాలు ఉంది, ఆమె పేరు రేణుక, సరిత. సరితని ఏం చేయాలని అంటే మీ డిమాండ్ ఏంది? మా డిమాండ్ అంటే మరి సార్ దానికి కేసు పెట్టాలి, అల్లకెళ్ళలేదు. దాని పిల్లలకు దానికి ఎడవాసినా సరే, నా కొడుకు ఎట్లా ఎడవాసిండో అది కూడా అట్లా ఎడవాయాలి. అది కూడా ఎట్లా ఎడవాలి. దాని పిల్లలు పెట్టుకుని సంసారం చేసుకుంటే, నా కొడుకుని తీసుకుపోయి, దసని కొడుకుని తీసుకుపోయి నీ బంధ పెట్టుకుంటే నేనే సుఖపడుతున్నా సారు.
చెప్పరు మీరే అర్థం చేసుకొని చెప్పు సార్ నాకు. ఓకే, చెప్పండి సార్. మీరు అంటే సైదులు వాళ్ళ నాన్నగారు. చెప్పండి, అంటే మీ కొడుకు ఎలా చనిపోయినట్టు ఏం చెప్తారు? ఇక మేము ఏం లేదు సార్, జీతం ఉన్నా, జీతానికి పోయినా 5:30కి ఫోన్ చేసారు మా బంట ఆయన. 5:30కే ఇంటికి వచ్చేవరకు అది ఆన్ వచ్చింది. ఇక ఆన్ ఎటుకు రాకుండా అయింది మాకు. సారు నా తమ్మిని అన్యాయం చేసింది, అది దానికి పడాల శిక్ష. దాన్ని అన్న నుంచి ఎలా తీయొద్దు. నా తమ్మిని నా మరదల్ని గోస చూడు, ఆన్ని సొమ్ము తిని 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 నాశనం చేసింది చెప్పకుండా. ఒక్క మాట, నీ పిల్లగాడు నన్ను ఇట్లా అంటున్నాను స్టేషన్ పెడితే మేము ఇప్పించుకొచ్చుకుందాం సారు. పోలీసు వాళ్ళకు గుప్పి ఆ నుంచి లేవట్టి దేవరకొండ లేపించింది అనాథని. అనాథ అయితే గుడికాడ వేస్తారు, గుడికాడనే ఉంటాడు, ఓ బాదార్లో ఉంటాడు రోడ్డు మీద. అట్టాటోడు అనాథ అవుతాడు. సెల్లు నెంబర్ ఉంది, బండి నెంబర్ ఉంది. పోలీసు వాళ్ళు సప్రాణ తీసుకొచ్చి ఆడేసి వచ్చిర్రు. మరి కూడా ఏమన్నారు, మడిగొన నుంచి దేవరకొండ లేచిర్రు. సారు మాకు న్యాయం కావాలి, దాన్ని శిక్ష పడాలి అంతే, అంతకు మించలేదు. ప్రస్తుతం బత్తుల సైదుల్ని చివరి చూపు కోసం చూడడానికి వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి, అంటే చదువుకొని చాలా ఏళ్లతోటి కలిసి ఉన్న మా మిత్రుడు చివరిగా ఒకరి చేతిలో ప్రాణం పోయిందని తెలిసిన విషయం తెలుసుకోవడం కోసం, చివరి చూపు చూడడం కోసం వాళ్ళ బంధువులే కాకుండా వాళ్ళ స్నేహితులు కూడా ఇక్కడికి రావడం జరిగినది. వాళ్ళ స్నేహితులు మనతోటే ఉన్నారు. ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు సైదులు ఏమవుతాడు? మాకు సైదులు మాకు 10 సంవత్సరాల నుంచి మా ఫ్రెండ్ అతను, మా క్లాస్మేట్ అతను చాలా వ్యక్తిగతంగా కూడా చాలా మంచోడు. ఇలా జరగడం కూడా చాలా మాకు బాధాకరంగా ఉంది. ఎందుకు ఇలా జరిగిందని ఆరాధిస్తే ఇట్లా తెలిసింది, ఇట్లా అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్ల ఇలా చనిపోయినని. ఏంటంటే మా ఫ్రెండ్కి కొంచెం న్యాయం జరగాలి. ఏ రకమైన న్యాయం జరగాలి? ఆర్థికంగా పర్వాలేదు, అక్కడ వాళ్ళు కూడా కేసు పెట్టడం, వాళ్ళు కూడా బయట తీయాలి. ఇప్పుడు ఒక ప్రాణం కదా, ఒక ప్రాణం తీసేసి వాళ్ళు హ్యాపీగా ఉండి అట్లా చేసి ఎట్లా ఉంటుంది, వాళ్ళని కూడా బయట తీసుకురావాలి. మనకి న్యాయం చేయాలి. ఫ్యామిలీ ఉంది, వాళ్ళ అమ్మ నాన్న చేతనం అయితే లేదు, వాళ్ళకి ఆర్థిక న్యాయం చేయాలి ఖచ్చితంగా. మా డిమాండ్ అయితే అది. ప్రస్తుతము దామర గ్రామంలో ఉన్నటువంటి ఒక స్థానికుడు, అంటే లోకల్ ఉన్నటువంటి ఇంటి పక్కల ఉన్నటువంటి వ్యక్తిని, అతను కూడా ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, సైదులు ఎట్లా ఉండేటోడు? సాయిల్ ఏముందన్న, ఆటో నడుపుకొని బతుకోడు. అదే మధ్యన ఎంటర్ అయింది. ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరికి క్లోజ్ ఉంది, పోతురు నడుస్తుంది వ్యవహారం. ఆ నడిచే వ్యవహారంలో కూడా అది దగ్గర దగ్గర 8 సంవత్సరాలు అవుతుంది వాళ్ళది వ్యవహారం. అప్పటి సంది కూడా చెప్పొచ్చు, వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తున్నావు, అది ఎందుకు వస్తున్నావు నా స్థానికులు కూడా చెప్పాలి, అక్కడ ఉన్న పెద్దలు కూడా చెప్పాలి. వాళ్ళందరికీ గుర్తుంది సమస్య. అయితే వీడు మన పోయిండు అక్కడ, మన ఎంత 9 గంటలకు 10 గంటలకు వెళ్ళిండు. అక్కడ పోయినాక ఇంత చికెను బొక్కను ఇంత మందో బొందో తీసుకొని పోయిండు. ఆల్రౌండ్ వాళ్ళు గెట్ చేసుకుని అక్కడ ఉన్నారు, వాళ్ళ ఇంటికాడ గెట్ చేసుకున్నారు. గెట్ చేసిన తర్వాత తిన్నారు, తాగిరు, అంతా అయిపోయింది అని వేసిపాదింగారు. వేసిపాదంగా నేను ఏం చేసిన, లేబర్ తీసుకుని పోయినా, నాకు ఆటో ఉంది కదా, లేబర్ ఉండి మాకు దూరికి పోయినా నేను పనికి. నేను సాయంత్రం 5 గంటలకు వస్తేప్పుడు ఆ ఊరు ఆయన, ఇప్పుడు మా వెంకటమ్మ అని ఉందిగా, మా ఊరికి పిల్లనిచ్చింది, జర బండి ఆపయా వాళ్ళ ఇంటికి మా బిడ్డ ఇంటికి పోయేస్తా అని చెప్పింది. ఆపిన బండి ఆపితే పోయిందా వచ్చింది. ఆ ఊరు ముసలా ఆయన ఏం చేసిండు, అరే బాబు మీరు దామరా అంటే దామరా అని చెప్పారు మా వాళ్ళు. అంతే, సరే మంచిది, ఇట్లా పిల్లగాడు చచ్చిపోయిండు, ఇట్లా మీ ఊరు అబ్బాయి అంటే ఓళ్ళు అని మీ వాళ్ళు అడిగారు, మా వాళ్ళు అంతా ఆడోళ్ళు. అడిగితే ఏమన్నారు, మీ ఊరు ఆయన అంటే సైదులు అంటే ఆయన పేరు. అంటే మాకు ఏమైంది ఆలోచన, ఆడ సైదులు అంటే నేను పోతున్న ఆటోకు ఇంకో సైదులు ఉన్నాడు, ఆయన లేకరే ఇంకో ఈయన ఉన్నాడు, వీళ్ళిద్దట్లో ఓళ్ళు కావచ్చు అని చెప్పి నేను ఎంక్వైరీ అనుకున్న ఆలోచన చేసినాక మళ్ళీ ఆయన వేసా మాలన్న మాది ఏ వాళ్ళు చెప్పాను అంటే మాల అబ్బాయి సైదులు నాకు అర్థమైపోయి వాళ్ళ ఇల్లు ఎక్కడ అని మేము 20 మంది తీసుకొని పోయినాం. లేడీస్ తీసుకొని పోయి ఇంటి దగ్గరనే పోయినాం. పోయే వరకు ఇట్లా గేట్ ఉంది, ఆ గేట్ ముందర పడితే చంపి బోర్లా మంది డబ్బా ఆడ పెట్టిర్రు. ఆ మంది డబ్బా కూడా ముట్టుకోవద్దు అన్నారు, మేము ముట్టుకోలే. చూసినాం, చెల్లు పక్కన పెట్టిర్రు, చెల్లు కూడా ఉంది. ఇట్లా వేసిర్రు, అట్లా వండబెట్టిరు కదా, తిప్పలే చేయలే. మందు తాగినోడు అయితేనేమో కొట్టుకుంటాడు, బట్టలు తిరుగుతాయి, అన్ని ఆగమా ఉంటుంది. అంది పరిస్థితి చూస్తాం కదా మనం. అయితే మంది అయిన మనం ఎప్పుడైనా దవాఖానలో కానీ ఏదైనా కానీ అట్లా లేదని పరిస్థితి అని చేసిర్రు. అయిపోయింది, చేసి పాడేగానే నేనేం చెప్పిన అంటే, ఆడ ఆ ఊళ్ళో పెద్ద మనుషులకు బాబు అని ఏం కాదులే ఎక్కరు, ఏం చేయకూరు, మా వాళ్ళు వస్తారు అని నేను ఫోన్ చేసిన ఒక ఆయనకు, మా పెద్ద మనిషికి ఫోన్ చేస్తే ఏం చెప్పిన ఆయన, తీసుకొస్తురా మరి ఎట్లా చేస్తారు అంటే, తీసుకొస్తారని చూస్తానికి పోయినా, మేము పనికి పోయి వస్తున్నాము, చూస్తానికి పోయినా చెప్పినామని చెప్పిన. మేము ఇట్లా జరుగుతూనే ఉండం, పోలీసు వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు. అంటే అక్కడి నుంచి బాడీని అటు నుంచి తీసుకెళ్ళి కాలిచ్చారు. మరుగుడం పోయిరాని మా పోయిన పోరలు ఏం చేశారు, ఆడికి పోతే లేదు మరుగుడం తీసుకుపోయారని చెప్పారు. మరుగుడం కూడా లేదు, దేవరకొండ పంపించేశారు. అది పరిస్థితి. అట్లా తీసుకుపోయేంత పద్ధతి అది.
పోలీసులకు కూడా పద్ధతి కాదు. ఆడ ఉన్న గ్రామ సర్పంచ్ ఉండు ఒకడు అధికారుడు, ఊరికి మొత్తం అధికారుడు. ఊళ్ళో ఉన్న పెద్ద మనిషి గ్రామ సర్పంచ్ చెప్పాలి కదా, ఈయన ఎంక్వైరీ చేయాలి, సమాచారం ఇవ్వాలి కదా. ఈయనకి ఇవ్వకపోతే ఎస్ఐకి ఇవ్వాలి సమాచారం. ఆయనకి ఇవ్వలే, ఈయనకి ఒలిగిలే, వాళ్ళ దర్జన వాళ్ళు తీసుకొని పోయారు. అనాథ పిల్లగాడు ఓ లేరు వాళ్ళకని చెప్పి తీసుకొని పోయారు. నిన్న మేము ధర్నా చేసినాం ఇక్కడ అది మరి కూడా మండలంలో ధర్నా చేసినాం. దేనికోసం ధర్నా చేశారు? దేనికోసం అంటే మా పిల్లలకి అన్యాయం జరిగింది. ఎస్ఐ గారు ఏమని మీరు బయటికి వెళ్ళాలని మాట్లాడుతున్నాడు. ఆ రోడ్డు మీద ధర్నా పోయినాం. ధర్నా చేసినాక బయటకు వచ్చిండు ఎస్ఐ. అటు భయపడ్డాడు. మళ్ళీ మా నాంపల్లి ఎస్ఐ పిలిపించుకుండు, సిఐని పిలిపించుకుండు, మరి కూడా చింతపల్లి మా ఎస్ఐని పిలిపించుకుండు. అందరితో సమస్య జరిగింది. ఆడ జరిగిన తర్వాత మా కాడ ఏం లేదు, అది ఆడిది చిచ్చోరగా ఉంది, అది ఏముందుకనే వ్యభిచారం చేస్తుంది, అన్నీ ఉంటాయి అని చెప్పి చేసిరు. చేసిన తర్వాత మరి ఆమెకి పరిస్థితి ఆ ఇంటికాడ తెచ్చిండు. ఆ పిల్లగాని పరిస్థితి ఏంది, కుటుంబం మంచిది కాదు, ఆ పిల్లలు ఇబ్బంది ఉన్న వాళ్ళు పెడుతూలో పోలేరు, ఉన్నోడే పోయిండు అని మేము దుష్కారం చేసినాం. మాట్లాడిన పెద్ద మనుషులు 150,000 తీర్మానం చేసేది. అంటే ఇప్పర్తి గ్రామానికి చెందినటువంటి ఒక మహిళ, ఆల్రెడీ పెళ్ళై 3 పిల్లలు, ఇందుర్తి. అంటే ఇక్కడ దామరలో ఉన్నటువంటి మందుల సైదులు, బత్తుల సైదులు వారు అక్రమ సంబంధం ఉన్న సంగతి గత 8 సంవత్సరాల నుండి తెలిసిన విషయం అయినప్పటికీ కూడా నేరుగా తనను ఇంటికి పిలిపించుకొని తనకు అంటే సామరస్యంగా మాట్లాడుతూ తనతోటి అక్రమ సంబంధం వేరే అతనితో ఉన్నటువంటి 2 వ్యక్తులు కలిసి అక్కడ సంఘటన స్థలాన్ని ఇంటి ముందరనే మందు తాపించి వారే చంపారని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తా ఉన్నారు. అక్కడ చంపిన తర్వాత స్థానికులకు లోకల్లో ఎక్కడ కూడా ఏ సర్పంచ్ కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా అనాథగా ఆ శవాన్ని చూపిస్తూ అక్కడ ఉన్నటువంటి పిఎస్ పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్కరు కూడా అంటే గ్రామానికి కానీ గ్రామంలో ఉన్న పెద్ద మనుషులకు కానీ ఆ కుటుంబ సభ్యులకు కానీ ఇంటిమేషన్ ఒక కాల్ కానీ ఫోన్ చేయడం కానీ ఏదైనా చేయకుండా నేరుగా దేవరకొండ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ అనాథ అని చెప్పేసి చూపించి అక్కడ నుండి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వెళ్ళిన తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్కు ఇదే శవాన్ని తీసుకెళ్లి ధర్నాలో దిగిన తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినటువంటి ఎస్ఐ గారు మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి పోస్ట్ మార్టం పంపించి నేరుగా ఇంటికి తీసుకొచ్చి ఇక్కడ దాన సంస్కరణలు జరుగుతున్న సందర్భం మనం చూస్తా ఉన్నాం. కెమెరామ్యాన్ అంజీతో మీ శంకర్, దామెరా.